హలో అందరికీ నమస్తే అండి. బాగున్నారా? నేను వెన్నెలని. చూడండి, ఈరోజు ఆదివారం, పిల్లోడిని స్కూల్కి తీసుకొచ్చాను. చూడండి, మబ్బుగా ఉంది. కువైట్ దేశంలో మబ్బు పొగ కింద ఉందన్నమాట. చూడండి, ఇటు మొత్తం సముద్రం అంతా మబ్బుగా ఉంది. ఇంట్లో ఈ నెల అంతా, మార్చి నెల, ఏప్రిల్ నెల, మొత్తం ఈ 2 నెలల నుంచి ఇలా మబ్బులు పొగలు కింద ఉంటుంది. పెద్దగా ఎండ ఏమి రావట్లేదు. చూసారా? ఇన్బాక్స్ అంటున్నాను. అది ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసానండి. అది వీడియో ఏంటంటే, మామూలుగా అతను ఏమంటున్నాడంటే, ఒరే సముద్రం వెనకాల ఇల్లు ఉంటాయా, సముద్రం వెనకాల దేశాలు ఉంటాయా, సముద్రం వెనకాల ఏముంటాయి అని అడుగుతున్నాడు. సముద్రం వెనకాల ఏముంటాయండి అసలు? మరి వాళ్ళకి కావాలని చేస్తున్నారో ఏంటో తెలియదు, కానీ వీడియోలు ఆ మాటలు వినేటప్పుడు అందరూ చక్కగా ఫాలో కొట్టేసి, షేర్ చేసేసి, అందరం లైక్లు కొట్టేస్తారనేమో. సముద్రం వెనకాలంటే ఇల్లులు ఉంటాయంట, సముద్రం వెనకాల మనుషులు ఉంటారంట, సముద్రం వెనకాల దేశాలు ఉంటాయంట. మాట్లాడుకుంటున్నారో చూడండి. ఇన్స్టాగ్రామ్లో వచ్చింది వీడియో. అది మూసిపోతుంది జనాలకి. మూసిపోక ఏదో ఒకటి మొత్తానికి ఏది తిడితే బాగా వైరల్ అవుతుందా అనేసి ఆ మాటలు అవి వెతుక్కుంటున్నారనమాట. నాకు సముద్రం దగ్గరికి వచ్చి వీడియో తీస్తున్నాను కదా, అందుకని నాకు ఆ వీడియో అప్పుడే గుర్తుకొచ్చిన వల్ల నేను చెప్తున్నాను అనమాట. ఇదివరకు పెద్దోళ్ళు అనేవారు, గోదావరి అన్న ఏదొచ్చి కానీ సంసారాన్ని ఎదలేమో అనేవాళ్ళు. అదొక సామెత కింద. కొంతమంది గోదావరి అంటావు రాకేమనేవారంటే, సముద్రం అన్న ఏదొచ్చి కానీ సంసారం ఎదలేమంటారు. ఇటు సముద్రం ఈత్తాను ఎంత లెక్కని ఈత్తారు చెప్పండి అసలు? సముద్రం అది ఒకవేళ ఈత్తానికి మనం ఎదురెళ్ళినా తీసుకొచ్చి మనం గట్టి మీద ఆడేస్తే అసలు ఈ సముద్రం లోనికి వెళ్ళేస్తుంది అంటారా మనుషులు? అదే గోదావరి అనుకోండి, ఏదాలనుకుంటే ఈ పక్కన అక్కడ ఎవరొకరు ఉంటారు కాబట్టి సరిపోతాయి. విచిత్రమైన మాటలు, విచిత్రమైన జోకులు, రకరకాల కంటెంట్లతోటి మొత్తం ప్రపంచం మీద ఉన్న జనం అందరూ కూడా సోషల్ మీడియాలోనే ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడాను. చూడండి, వీడియో చూసి మీకు వీడియో నచ్చింది అనుకోండి, లైక్